నమస్కారం. మన భారతదేశం తన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటుంది. ఇది కేవలం తేదీ కాదు, 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవ ప్రతీక. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం యువశక్తి వికసిత్ భారత్ 2047 అనే ప్రత్యేక నినాదంతో ఈ వేడుకలను నిర్వహిస్తుంది. అంతేకాదు, మన జాతీయ గేయం వందే మాతరం పుట్టి 150 సంవత్సరాలు పూర్తయిన అద్భుత సందర్భం కూడా ఇదే. 80 ఏళ్ల ఈ ప్రస్థానంలో ప్రపంచం అబ్బురపడేలా భారత్ సాధించిన టాప్ విజయాలు ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. సక్సెస్ నెంబర్ 1, అంతరిక్షంలో ఇంద్రజాలం, స్పేస్ టెక్నాలజీ. ఒకప్పుడు సైకిళ్లపై, ఎడ్ల బండ్లపై రాకెట్ భాగాలను మోసుకెళ్లిన దేశం మనది. కానీ ఈరోజు ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న ఏకైక దేశం భారత్. చంద్రుడి దక్షిణ ధ్రువం, చంద్రుడి సౌత్ పోల్పై అడుగుపెట్టిన ప్రపంచంలోనే మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. సూర్యుడిపై నిఘా, ఆదిత్య L1 ద్వారా సూర్యుడిని అధ్యయనం చేస్తున్నారు. గగన్యాన్, త్వరలోనే మన భారతీయ వ్యోమగాములను సొంత రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో సిద్ధమవుతుంది. వెల్కమ్ టు మై ఛానల్ క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్. ఇక రెండవ విజయంపై దృష్టి సారిద్దాం. డిజిటల్ ఇండియా యూపీఐ విప్లవం, డిజిటల్ రెవల్యూషన్. అమెరికా, యూరోప్ లాంటి పెద్ద దేశాలు కూడా చేయలేని ఒక అద్భుతాన్ని భారత్ చేసి చూపించింది. అదే మన యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఈరోజు ఒక మారుమూల గ్రామంలోని టీ కొట్టు దగ్గర నుండి పెద్ద మాల్స్ వరకు అందరూ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రూపాయి కూడా డిజిటల్గా పంపుతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న దేశం మన భారతదేశమే. మన యూపీఐ టెక్నాలజీని చూసి ఈరోజు ప్రపంచ దేశాలు కూడా షాక్ అవుతున్నాయి, తమ దేశాల్లో అమలు చేస్తున్నాయి. యూపీఐ విధానం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, మర్చిపోవద్దు. ముచ్చటగా మూడో విజయంలోకి ప్రవేశిద్దాం. గ్లోబల్ ఎకానమీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. భారతదేశం ఆర్థిక రంగంలో భారత్ ఒకప్పుడు వెనకబడి ఉండేది. కానీ ఇప్పుడు మనం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోతున్నాం. ఇక మౌలిక వసతుల విషయానికి వస్తే, దేశీయంగా తయారైన సెమీ హై స్పీడ్ వందే మాతర్ రైళ్లు భారతీయ రైల్వే ముఖ చిత్రాన్ని మార్చేశాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చీనా బ్రిడ్జ్ నుంచి పొడవైన హైవే టన్నెల్స్ వరకు మన ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. మేక్ ఇన్ ఇండియా ద్వారా ఇప్పుడు మొబైల్స్, కార్లు, రక్షణ పరికరాలు మన దేశంలోనే తయారవుతున్నాయి. ఇంకా ఇంజనీరింగ్లో మన దేశం మరింత దూసుకుపోతుంది. ఇంకా ఏ విధమైన ఆవిష్కరణలు జరిగాయో మీకు తెలిసిన వాటిని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సక్సెస్ నెంబర్ 4, యువశక్తి అండ్ స్టార్టప్స్. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉన్న దేశం భారత్. ఈ యువశక్తి ఊరకే కూర్చోవడం లేదు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా భారత్ అవతరించింది. వేల సంఖ్యలో కొత్త కంపెనీలు, వందలాది యూనికార్న్లు మన యువత ఆలోచనల నుంచే పుడుతున్నాయి. కేవలం ఐటీ రంగంలోనే కాదు, క్రీడలు, సైన్స్, బిజినెస్, ఇలా ఏ రంగం చూసినా గ్లోబల్ లెవెల్లో ఇండియన్స్ లీడ్ చేస్తున్నారు. ఈ దేశంలో యువత పాత్ర చాలా కీలకం. స్వాతంత్ర సమరం దగ్గర నుండి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్ర ఫలాలు అందకపోతే వాటిని ఎలా దక్కించుకోవాలో కూడా నేటి భారతీయ యువతకు బాగా తెలుసు. దేశ సంపద సృష్టించడంలోనే కాదు, ఆ దేశ సంపదను రక్షించుకోవడంలో కూడా నేటి యువతరం కీలక పాత్ర పోషిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. వికసిత్ భారత్ లక్ష్యం. మిత్రులారా, 80 సంవత్సరాల కిందట బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు భారతదేశం ముక్కలైపోతుంది అన్నారు. కానీ ఈరోజు మనం ప్రపంచ దేశాలకు దిక్చూసిగా మారాం. 2047 నాటికి, అంటే మన 100వ స్వతంత్ర దినోత్సవం నాటికి సంపూర్ణ వికసిత్ భారత్, అభివృద్ధి చెందిన దేశంగా మారడమే మన లక్ష్యం. ఈ ప్రయాణంలో దేశపౌరుడిగా మీ పాత్రను కూడా గుర్తుంచుకోండి. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్.
మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ల ద్వారా షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.